బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల నుంచి 24 గంటల పాటు ఇవే వర్షాలు కొనసాగుతాయని చెప్పేసి ఇప్పటికే అధికారుల హెచ్చరికల నేపథ్యంలో మరోవైపు ఏవైతే లోతట్టు ప్రాంతాలు అటు గ్రామాలతో పాటు పట్టణాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమైపోయిన పరిస్థితి. దీంతో అధికారులు సైతం ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు ఒరిస్సా సంబంధించిన క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు భారీగా పడడంతో అటు శ్రీకాకుళం నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నాగావళి వంశానికి సంబంధించిన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. మరో రేపు సాయంత్రం వరకు ఏదైతే ఈ వాయుగుండంగా మారి తీరం దాటే అవకాశం ఉంది. ఒరిస్సా సంబంధించినటువంటి ఒరిస్సా కానీ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో వాయుగుండం తీరం దాటే అవకాశం నేపథ్యంలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు పచ్చికార పరివాహక ప్రాంతం ఏదైతే సముద్ర పరివాహక ప్రాంత ప్రజలు ఉన్నారో ఆ సముద్ర తీర ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ భారీ వర్షాలు నిన్నటి నుంచి కూడా పడుతున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈరోజు స్కూల్స్ అటు అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ కూడా పూర్తిగా సెలవులు ప్రకటించారు. దాంతోపాటు ఏవైతే సెలవుల్లో ఉన్నారో అధికారులు ఉన్నతాధికారులు అటు మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారులందరికీ కూడా సెలవులు రద్దు చేసి అది వెంటనే రిపోర్ట్ చేయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో పాటు కంట్రోల్ రూముల్లో కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేశారు. అటు ఆర్ఎన్బికి సంబంధించి కానీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ సర్వీసెస్ కానీ వీరందరినీ కూడా సిద్ధంగా ఉంచారు. ఎక్కడ చెట్లు భారీ గాలు అవకాశం ఉందని హెచ్చరికల నేపథ్యంలో చెట్లు గట్ట విరిగే ఉన్నటువంటి ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి. పాత ఇళ్లలో నివసించేవారు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి ఇబ్బంది సరే వెంటనే కంట్రోల్ రూమ్ సంపాదించాలి. తన యొక్క డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ అయితే సిద్ధంగా ఉంటాయని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. మరోవైపు వైద్య ఆరోగ్యకు సంబంధించి కూడా అలర్ట్ చేశారు. భారీగా విష జ్వరాలు ఇప్పటికే ఎక్కువగా ఉన్న నేపథ్యం వైరల్ ఫీవర్స్తో పాటు ఇటు కలరా వంటివి ఏవైతే వాటర్ వల్ల వ్యాప్తి చెందేటటువంటి వ్యాధులు ఉంటాయో ఇలాంటి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాటికి సంబంధించి వెంటనే రెస్పాండ్ అయ్యే విధంగా వైద్య ఆరోగ్య శాఖతో అలర్ట్ చేశారు. ముఖ్యంగా ఏవైతే భారీ వర్షాల నేపథ్యంలో బాలింతలు కానీ గర్భిణీలు కానీ ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలి. వారిని దగ్గరలో ఉన్నటువంటి సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని చెప్పేసి అధికారులు ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే వైద్య అధికారులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి పిహెచ్సిలను కూడా అలర్ట్ చేశారు. మొత్తానికి మరో 24 గంటల నుంచి 48 గంటల పాటు భారీ వర్షాలు జిల్లా వ్యాప్తంగా కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వంశధార నాగావళి పరివాహక ప్రాంత ప్రజలైతే పూర్తిగా అలర్ట్గా ఉండాలని అనేసి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు మత్స్యకార ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు సముద్రంలోకి మరొక హెచ్చరికల నేపథ్యంలో అలర్ట్ పూర్తిగా తీసివేసేంత వరకు కూడా బయటికి వెళ్ళవద్దు, సముద్ర తీర ప్రాంతాల్లో వేటకు వెళ్ళవద్దు అని చెప్పేసి అయితే అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. ఇది ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉంటే తాజా పరిస్థితి. కెమెరామెన్ సూర్యతో బాలు, 10 టీవీ శ్రీకాకుళం జిల్లా.